ఒకే చోట తిరిగారు, కలిసి షాపుల దగ్గరకు వెళ్లారు. పరిచయం ఉన్న వ్యక్తులే, కానీ అదే పరిచయం చివరికి ప్రాణం తీసేంత వివాదంగా మారింది. డబ్బుల విషయంలో మొదలైన ఒక చిన్నపాటి గొడవ మాట పెరిగింది. ఆవేశం కట్టలు తెచ్చుకుంది. చేతిలోకి వచ్చిన ఒక సిమెంట్ రాయి ఆయుధంగా మారిపోయింది. తలపై పడిన ఒక్క దెబ్బతో ఆ వ్యక్తి ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఎవరి మధ్య గొడవ జరిగింది? దాడి చేసేంతగా పరిస్థితి ఎందుకు దిగజారింది? కాకినాడ సాంబమూర్తి నగర్లో జరిగిన ఈ హత్య వెనుక అసలు కథ ఏంటి? పోలీసుల దర్యాప్తులో బయటపడిన సంచలన విషయాలు ఏంటి? లెట్స్ వాచ్. కాకినాడ జిల్లా సిటీ సాంబమూర్తి నగర్లోని జ్యోతుల వీధి ఈ నెల 3వ తేదీ రాజుశివ అనే వ్యక్తిపై ఇద్దరు ట్రాన్స్జెండర్లు దాడికి పాల్పడ్డారు. డబ్బుల విషయంలో రాజుశివతో వారికి గొడవ జరిగింది. వివాదం ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చింది. మాటలతో మొదలైన గొడవ చివరికి దాడికి దారితీసింది. ఆవేశంతో ఇద్దరు రాజుశివపై సిమెంట్ రాయితో బలంగా దాడి చేశారు. తలపై తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా మారింది. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే గాయాలు తీవ్రంగా ఉండడంతో ప్రాణాలతో బయట పడలేకపోయాడు. ఈ నెల 3వ తేదీన జరిగిన దాడి తర్వాత చికిత్స పొందుతూ రాజుశివ మృతి చెందాడు. రాజుశివ కూడా నీతులతో కలిసి షాపుల వద్ద తిరుగుతూ ఉండేవాడని పోలీసులు చెబుతున్నారు. అదే పరిచయం తర్వాత వివాదానికి కారణమయ్యింది. డబ్బుల లావాదేవీల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. చిన్నగా మొదలైన ఆర్థిక వివాదం క్షణికావేశంలో హింసాత్మకంగా మారింది. ఘటన జరిగిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొదట దాడి కేసుగా నమోదు చేసిన పోలీసులు బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందడంతో కేసును హత్య కేసుగా మార్చారు. ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు చివరికి ఇద్దరు ట్రాన్స్జెండర్లను గుర్తించి అదుపులో తీసుకున్నారు. డబ్బుల విషయంలో జరిగిన గొడవే దాడికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 3వ తారీఖున కాకినాడ జ్యోతుల కాలనీలో ఉన్న తోటంవారి వీధిలో రాగంపేట రైలు వీధికి చెందిన రాజు శివ అనే వ్యక్తి మీద ఇద్దరు ట్రాన్స్జెండర్స్ దాడి చేయడం వల్ల దాని మీద ఒక కేసు నమోదు చేయడం అయింది. ఈ కేసుని మా ఎస్ఐ సాగర్ బాబు గారు దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి తీవ్ర గాయాలతోటి కాకినాడ జీహెచ్లో చికిత్స పొందుతూ ఈ నెల 6వ తారీఖున మధ్యాహ్నం 12:30 తర్వాత మరణించడం జరిగింది. సదరు సమాచారం మీద ఈ యొక్క కేసుని హత్య కేసు కింద మార్చి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క దర్యాప్తులో భాగంగా మా గౌరవ ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారు, అలాగే కాకినాడ అడిషనల్ ఎస్పీ ఇన్ఛార్జ్ డిఎస్పీ అయినటువంటి మహతి కిషోర్ గారు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ యొక్క కేసు దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలు సేకరణ జరిగింది. అలాగే సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేసి సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్న భౌతికపరమైన ఆధారాలు, అలాగే ఇతర యొక్క సాక్షుల వాంగ్మూలాలను సేకరించి ఈ ముద్దాయిల కోసం ప్రత్యేకమైన గాలింపులు చేపట్టగా వారిని నిన్న సాయంత్రం సుమారు 5:45 గంటల ప్రాంతంలో కాకినాడ పోర్టు రైల్వే స్టేషన్ ఏరియా నందు వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నేరానికి ఉపయోగించినటువంటి ఈ సిమెంట్ రాయిని, అలాగే కొట్టడానికి ఉపయోగించినటువంటి కర్రని, అలాగే వారి యొక్క దుస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు సంఘటనా స్థలం తర్వాత అక్కడి నుంచి పారిపోయి ఆ దుస్తుల్ని సాక్ష్యాలను మార్చడానికి దిగేయడం జరిగింది. దాని మీద ఈ మూడింటిని కూడా సీజ్ చేసి వారి దగ్గర నుంచి వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క కేసుకి మూలం ఏంటంటే ఈ రాజు శివ అనే వ్యక్తి వీళ్ళతో పాటు ఈ ట్రాన్స్జెండర్స్ ఇద్దరు ఎవరైతే సాయిపోగు కిరణ్మయి, అలాగే రెడ్డిపోగు అజయ్ కుమార్, వీళ్ళు జెస్సీ పప్పి అనే ఇద్దరు కూడా ఈ యొక్క షాప్స్ దగ్గరికి తిరుగుతూ ఈ డబ్బులు అవి అడుగుతూ ఉంటారు. ఆ విధంగా తిరుగుతూ ఉంటే వీళ్ళతో పాటు ఈ రాజు శివ కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాడని మా దర్యాప్తులు తెలియంది. దీని దృష్ట్యా వీళ్ళిద్దరికి మధ్య చిన్న డబ్బులు తగాదా వచ్చి ఆ రోజు ఈ రాజు శివ కొంచెం తాగిన మత్తులు అక్కడ వెళ్ళడం జరిగింది. దాని మీద జరిగిన ఘర్షణలో భాగంగా ఇతను కొంచెం హై హ్యాండెడ్తో ఉండటంతో ఈ యొక్క ఇద్దరు కూడా అతన్ని ఎప్పుడు ఇలా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి ఆ యొక్క సమయంలో పక్కన ఉన్న సిమెంట్ రాయి తీసుకుని అతని దవడ మీద గట్టిగా బలంగా కొట్టడంతో అతనికి బలమైన గాయం జరిగింది. ఆ లోపల ఫ్రాక్చర్స్ కూడా జరిగినాయి. తర్వాత అతను పూర్తి రక్తపు మడుగులు అక్కడ పడిపోవడం జరిగింది.
ఈ యొక్క సంఘటన తెలిసిన తర్వాత బంధువులు అక్కడికి వచ్చి అంబులెన్స్లో హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ హాస్పిటల్లో చనిపోయాడు. కాబట్టి ఇద్దరిని కూడా ఈ ట్రాన్స్జెండర్ ఇద్దరిని కూడా ఈరోజు మన గౌరవ మేజిస్ట్రేట్ కోర్టు నందు రిమాండ్ నిమిత్తం హాజరుపరచడం జరుగుతూ ఉంది. ఒక చిన్న వివాదం, ఒక క్షణిక ఆవేశం, అంతే. అప్పటి వరకు కలిసి తిరిగిన వ్యక్తుల మధ్య సంబంధం ఒక్కసారిగా శత్రుత్వంగా మారిపోయింది. ఆవేశంలో జరిగిన ఒక చిన్న దాడి ఒక మనిషి ప్రాణాన్నే బలి తీసుకుంది. డబ్బుల విషయంలో మొదలైన గొడవ చివరికి హత్య కేసుగా మారింది. ఈ ఘటన మరోసారి క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎంతటి విషాదాన్ని మిగులుస్తాయో స్పష్టం చేస్తుంది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు.